ఫైన్. అండ్ యెస్టర్డేస్ టాపిక్ దెన్ వీ డిస్కస్డ్, చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు, రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం మోసం చేయాల్సిన అవసరం లేదు. సో వాట్ ఈస్ ద కామన్ సౌండ్ దట్ ఈస్ ఎండింగ్ ఆఫ్ ఎవ్రీ సెంటెన్స్ దట్ వీ హ్యావ్ హర్డ్ యెస్టర్డేస్ క్లాస్? అవసరం లేదు. సో అవసరం లేని పనుల్ని ఇంగ్లీష్లో మనం చెప్పుకున్న కాన్సెప్ట్. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్? నౌ టెల్ మీ ప్లీజ్. అవసరం లేదు అని వస్తే అవసరం లేని పనులని, సో నౌ టెల్ మీ ద వాట్ ఈస్ ద ఫార్ములా ప్లీజ్. ఫార్ములా ప్లీజ్. సబ్జెక్టు ప్లస్ డోంట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ ఆర్ బి యొక్క మొదటి రూపం. సో మీరు నాకేం భోజనాలు పెట్టాల్సిన అవసరం లేదు అన్న. సో టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఆన్సర్. నాకు మీరు భోజనాలు పెట్టాల్సిన అవసరం లేదు. You don't have to సర్వ్ ఫుడ్, ప్రొవైడ్ ఫుడ్, ఫీడ్ ఫుడ్, ఎన్ని చెప్తున్నారో చూడండి. తెలుగు, మీరు నాకేం ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఫీడ్ ఫర్ మీ. ఇంకా మనం రేపు ఫంక్షన్ ఉందమ్మా. రేపటి ఫంక్షన్లో మనం భోజనాలు పెట్టాల్సిన అవసరం లే, మనం భోజనాలు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు చెప్తారు బాగా. అరేంజ్ 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 arrange. So we don't have to arrange any kind of foods over there, just we have to give the snacks అనమాట. just snacks ఒకటే ఇవ్వాలి. సో నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం, రెండు కాంబినేషన్ చూసుకోవాలి. ఫస్ట్ లైక్ డోంట్ హ్యావ్ టు ప్లస్ హ్యావ్ టు. ఒక కండిషన్ నేను ఇస్తాను చూడండి. సో ఇప్పుడు నేను మ్యూట్లో పెట్టాలమ్మా. కీప్ ఇట్ ఇన్ మ్యూట్ ప్లీజ్. సో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ. మనం ఇంగ్లీష్ గురించి భయపడవలసిన అవసరం లేదు. జస్ట్ దానికి ఏం చేయాలి, జస్ట్ మనం గట్టిగా ప్రాక్టీస్ చేయాలి అంతే. మంచిగా ప్రాక్టీస్ చేయాలి. సో నేను రెండు సెంటెన్స్ని కలుపుతాను, తర్వాత 4 స్టేట్మెంట్స్ని కలిపే ప్రయత్నం చేస్తాను. సో దట్ ఫ్లూయెన్సీ అంటారా లేకపోతే లెంతీ సెంటెన్సెస్ అంటారా, అది ఇట్స్ నాట్ కమ్ బై ఆన్ ద స్పాట్ రాదమ్మా. స్టేట్మెంట్ కలిస్తే, అంటే రెండు సెంటెన్సెస్ కలిస్తే అప్పుడు మనకి సెంటెన్స్ అవుతుంది. యూ గో దేర్ అండ్ యూ కమ్, గో అండ్ చెక్ ఎవ్రీథింగ్. కాల్ మీ రైట్. చూడండి ఇక్కడ ఫ్లూయెన్సీ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఇట్స్ లైక్ ఏ గ్రాడ్యువల్, స్టెప్ బై స్టెప్ తీసుకురావాలి. స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ కలపాలి, ఈ రెండు స్టేట్మెంట్స్ని ఇంకో స్టేట్మెంట్తో కలపాలి. సో లెట్ us see here. సో ఫస్ట్ నేనేమంటున్నా, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. మనం ఇంగ్లీష్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, కొంచెం జస్ట్ మంచిగా ప్రాక్టీస్ చేయాలి అన్న. సో దీంట్లో మనకి అవసరం లేని పనుల్ని మనం డోంట్ హ్యావ్తో చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి, అర్థం చేసుకోవాలి, నిలబడాలి, ఎదుర్కోవాలి, ఫేస్ చేయాలి అంటే హ్యావ్ టు. సో లెట్ us go for this. ఇక్కడ ఇంకో పార్ట్ చెప్తున్నా. ఇక మీదట అంటే ఇక నుంచి. సో ఇంగ్లీష్లో ఏమంటారంటే హియర్ ఆఫ్టర్. ఇక మీదట అంటే హియర్ ఆఫ్టర్. ఇక మీదట మనం ఇంగ్లీష్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ మంచిగా ప్రాక్టీస్ చేయాలి అంట. సో లెట్ us start the sentence now. Hereafter మనం yes we don't have to fear about English. మరి ఏం చేయాలి, జస్ట్ మనం మంచిగా ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ వి చెయ్యాలి కాబట్టి we have to practice well. సో మనం ఏం కలుపుతున్నామమ్మా, డోంట్ హ్యావ్ టు ప్లస్ హ్యావ్ టు. సో అలాంటి సెంటెన్సెస్ ఐ విల్ గివ్ యూ సమ్ మోర్ సెంటెన్సెస్. సో దెన్ బీ రెడీ నౌ. రైట్. మ్యూట్లో పెట్టండి. కీప్ ఇట్ ఇన్ మ్యూట్. సంబడీ ఈజ్ మేకింగ్ రైట్.
రైట్. మనము ట్యాన్ ఇంకా వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ట్యాన్ యూజ్ చేసుకోవాలి. లెట్ us see here. మనం టైం వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం టైం కిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరేం చేయాలి? సమయాన్ని ఆదా చేయాలి. ఆదా చేయాలి అంటే సేవ్ చేయాలి. సో లెట్ us గో ఫర్ దిస్. హియర్ ఆఫ్టర్, ఇక మీదట చెప్పండి అమ్మా. హియర్ ఆఫ్టర్ So hereafter we don't have to waste our time, just we have to save our time properly. So atla konni questions adutanu. First I'll go for the girls. Who is ready from the girls? Only one by one, just you answer, not like a group answer. I want a single answer. Who is ready now? Name, tell your name first. Who is ready to practice? Sharda. So good evening amma. మనం బాధపడాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం అర్థం చేసుకోవాలి అంతే. ఎస్, మళ్ళీ చూడు. ఇక నుంచి మనమేం బాధపడాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం అర్థం చేసుకోవాలి అంతే. జస్ట్ అర్థం చేసుకోవాలి. జస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు దాన్ని ఒకసారి చూడండి. Just we have to. So hereafter we don't have to worry about the words of the people. Just we have to understand. We have to ignore it. మనం వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వదిలేయాలి. మనం వాళ్ళ మాటల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వదిలేయాలి అంటని. జస్ట్ ఇగ్నోర్ చేయాలి అంతే, అది జస్ట్ ఇగ్నోర్ చేయాలి. ఎస్, ఇక్కడ చూడండి. We don't have to take their words seriously. Just we have to ignore them and we have to move forward. ముందుకెళ్ళాలి. ఇప్పటి నుంచి నువ్వు సమస్యలు ఉన్నప్పుడు పారిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇప్పటి నుంచి పరిగెత్తాల్సిన అవసరం లేదు, నిలబడాలి. యూ డోంట్ హ్యావ్ టు రన్ ఫ్రమ్ హియర్, జస్ట్ యూ హ్యావ్ టు స్టాండ్ అంట. సో లెట్ మీ గో ఫర్ వన్ మోర్ సెంటెన్స్. నువ్వు ఇక్కడ నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, డబ్బులు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నీకోసం నువ్వు ఖర్చు పెట్టుకోవాలంతే. మీరు నా కోసమే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవాలి. సో యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ ఎనీథింగ్ ఫర్ మీ అండ్ జస్ట్ యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో అది నిన్నటి క్లాస్లో మనం చేసిన ప్రాక్టీస్. ఎనీవన్ ఫ్రమ్ ద బాయ్స్? హూ ఈజ్ రెడీ ఫ్రమ్ ద బాయ్స్? హలో, హూ ఈజ్ రెడీ? నా టెల్ యువర్ నేమ్. ఐ డోంట్ నో దట్. వంశీ. దెన్ మై క్వశ్చన్ ఇస్, ఎస్, నేను ఇప్పటి నుంచి ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఎవరితో నేను కంపీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మొదలుపెట్టారు చేసుకోవాల్సిన అవసరం లేదు అని 2 days నుంచి మనం అరుస్తూనే ఉన్నాం. చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే డోంట్ హ్యావ్ టు, మళ్ళీ డోంట్ వాంట్ టు అంటే పోతుంది. డోంట్ వాంట్ మీనింగ్ ఐ టోల్డ్ యస్టర్డే. ఏంటిది? నేను కంపీట్ అనుకోవడం లేదు వేరు, అవసరం లేదు వేరు. ఇప్పుడు చెప్పండి, నాకు ఎవరితో పోటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు. వంశీ, యా ప్లీజ్ అండర్స్టాండ్ మై క్వశ్చన్ ఈస్, నాకు ఎవరితో పోటీ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నా. అవసరం లేదు అంటే డోంట్ హ్యావ్ టు కదా. డోంట్ హ్యావ్ టు మన కాన్సెప్టే డోంట్ హ్యావ్ టు 2 days నుంచి. డోంట్ వాంట్ అసలు నేను టచ్ చేయలే. ఐ డిడ్ంట్ టచ్. డోంట్ హ్యావ్ టు ప్లస్ హ్యావ్ టు. సో నాకు ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు. అవసరం లేని పనుల్ని ఇంగ్లీష్లో చేయాల్సిన అవసరం లేని పనుల్ని డోంట్ వాంట్ టు. మీరు డోంట్ వాంట్ టు ఈజ్ రాంగ్ యాక్చువల్లీ. ఏమంటే మనం దీనికి యాడ్ చేసుకొని అట్లా కవర్ చేసి అట్లా మేనేజ్ చేసి అట్లా వదిలేస్తున్నాం. అలా కాకుండా జస్ట్ వాట్ షుడ్ యూ డూ దట్? యూ సీ ద కాంటెక్స్ట్, యూ సీ ద సిచ్యువేషన్, you see the exact what is that understanding of exact situation at the right time. చూసుకుంటే అవసరం లేని పనుల్ని డోంట్ హ్యావ్ టు వాడితే బాగుంటుంది, డోంట్ వాంట్ కంటే కూడా. సో ఇప్పుడు చెప్పండి, నాకు నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఈ టాపిక్.
ఐ డోంట్ హ్యావ్ టు రిపీట్ దిస్ టాపిక్ బికాస్ వీ ప్రాక్టీస్డ్ మెనీ టైమ్స్, చాలాసార్లు ప్రాక్టీస్ చేసినాం. అందుకే అవసరం లేదు అంటే తెలుగులో మాట్లాడేటప్పుడు అవసరం లేదు అని కనబడితే డోంట్ హ్యావ్ టు గట్టిగా పట్టుకోండి. మరి డోంట్ వాంట్ ఎప్పుడు అంటే 2 క్లాసులో చెప్తాం, ఏంటి చేయాలని అనుకోవడంలే అని అనుకోవడం లేదు సార్. నేనేం రూపాయి కూడా ఖర్చు పెట్టాలనుకో, ఐ డోంట్ వాంట్ స్పెండ్ ఎ సింగిల్ రూపీ. ఖర్చు పెట్టాలని అనుకోవడం లేదు వేరు, అవసరం లేదు వేరు. అనుకోవడం లేదన్నప్పుడు డోంట్ వాంట్కి వెళ్ళండి, అవసరం లేదన్నప్పుడు డోంట్ హ్యావ్ టుకి వెళ్ళండి. లెట్ us అండర్స్టాండ్. నేను వాళ్ళతో కలవాల్సిన అవసరం లేదు నాకు. ఐ డోంట్ హ్యావ్ టు మీట్ హిమ్ యాక్చువల్లీ. నాకు వాడిని కలవాల్సిన ఐ డోంట్ హ్యావ్ టు మీట్ హిమ్ యాక్చువల్లీ. కలవాల్సిన అవసరం లేదు అంటే డోంట్ హ్యావ్ టు. అసలు కలవాలని అనుకోవడం లేదు నేను. ఐ డోంట్ వాంట్ యాక్చువల్లీ. సో లెట్ us అండర్స్టాండ్. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు జనరల్గా. ఐ డోంట్ హ్యావ్ టు లై యాక్చువల్లీ. ఐ డోంట్ హ్యావ్ టు లై. టు బి ఫ్రాంక్, ఐ డోంట్ హ్యావ్ టు లై. లేదు, నాకు స్టోరీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అంట. I don't have to create any story actually. అమ్మ అది ఎవరో నా సౌండ్ నాకే పెట్టారు. హలో, అది మీరు సౌండ్ పెట్టారండి. సంబడీ ఈజ్ మేకింగ్ ద సౌండ్, రైట్ అండి. ఫైంటాస్టిక్. లెట్ us అండర్స్టాండ్. నేనేం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. I don't have to plan. Just I can attack. జస్ట్ ఐ హ్యావ్ టు అటాక్ అనమాట. లేదు సార్, నాకు నటించాల్సిన అవసరం లేదు అంటే యాక్ట్ కాకుండా ఇంకో వర్డ్ చెప్పండి. మళ్ళీ డోంట్ వాంట్ అంటారు. డోంట్ వాంట్ కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. నటించాల్సిన అవసరం లేదు. మనకేంటంటే అప్పటి నుంచి డోంట్ వాంట్ అలవాటు అయింటుంది. యాక్ట్ కాకుండా ఇంకో వర్డ్ చెప్పండి. యాక్ట్ కాకుండా నటించడానికి ఇంకేముంటాం. ఐ డోంట్ హ్యావ్ టు ఇస్ కరెక్ట్. నటించడాన్ని యాక్ట్ అనేది కరెక్ట్. అది కాకుండా ఇంకే వర్డ్ ఎవరైనా చెప్తారా? కెన్ ఎనీబడీ టెల్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ నటించడాన్ని యాక్ట్ కాకుండా, అదర్ దాన్ యాక్ట్? సంబడీ ఈస్ టెల్లింగ్. సూపర్. చూడమ్మా, ప్రిటెండ్ అంట. ప్రిటెండ్. ఐ డోంట్ హ్యావ్ టు ప్రిటెండ్ బిఫోర్ దోస్ పీపుల్ యాక్చువల్లీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దోస్ గైస్. వాళ్ళ ముందర నాకు నటించాల్సిన అవసరం లేదు. నీకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చేస్తున్నా. ఐ డోంట్ హ్యావ్ టు ఇన్ఫార్మ్ యూ, జస్ట్ ఐఎమ్ ఇన్ఫార్మింగ్. యాక్చువల్లీ నాకు అంత అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఇన్ఫార్మ్. లేదు సార్, నాకేం సక్సెస్ కొట్టాల్సిన అవసరం లేదు. మా నాన్న మస్తు సంపాదించాడు. ఐ డోంట్ హ్యావ్ టు హిట్ ద సక్సెస్. హిట్ ద సక్సెస్. ఐ డోంట్ హ్యావ్ టు గెట్ ద సక్సెస్. ఐ డోంట్ హ్యావ్ టు హిట్ ద సక్సెస్. లెట్ us అండర్స్టాండ్. టు బి ఫ్రాంక్, మీరు రన్నింగ్ కాంపిటీషన్ చేస్తారు, లేదా ఇంగ్లీష్ నేర్చుకుంటారు, యువర్ లర్నింగ్ ఇంగ్లీష్. నాకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఎంకరేజ్ యూ. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద టీచర్ స్టూడెంట్ రిలేషన్, ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. ప్లీజ్ అండర్స్టాండ్ అంట. యా ఫైట్. నాకు నిజంగా చెప్తున్నా, కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఫైట్. నాకు తప్పించుకోవాల్సిన అవసరం లేదు అంట. ఎస్కేప్. ఐ డోంట్ హ్యావ్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ యాక్చువల్. నాకు తప్పించుకోవాల్సిన అవసరం లేదు, అంత లేదు అంట. నాకు భయపెట్టాల్సిన అవసరం లేదు జనాల్ని. ఐ డోంట్ హ్యావ్ టు ఫ్రైటన్. నేను భయపడితే ఐ ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్. నేను భయపడితే ఫియర్. వన్ సెకండ్. యా, కరెక్ట్. నేను భయపడితే ఫియర్, నేను భయపెడితే ఫ్రైటన్. ఐ డోంట్ హ్యావ్ టు ఫ్రైటన్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఫ్రైటన్, FRIGHTN. అందుకే వెర్బుల్ రావాలి. లెట్ us అండర్స్టాండ్. నాకు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన అవసరం లేదు అంట. ఐ డోంట్ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ యాక్చువల్లీ. నాకు ఇంగ్లీష్ నుంచి సఫర్ కావాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు సఫర్ ఫ్రమ్ ఇంగ్లీష్.
I don't have to suffer. Actually, I don't have to suffer from English, but I'm suffering just because of this, surroundings అనమాట. లేదు నా క్యారెక్టర్, నాకు ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ వెరీ టఫ్, నాకు నా క్యారెక్టర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. టు బి ఫ్రాంక్ అండ్ I don't have to change my character because I don't have to change. Let us understand here. నాకు వాడిని వాడుకోవాల్సిన అవసరం లేదు అసలు. Yes, I don't have to use them actually. మీరు అర్థం చేసుకోవాలి అంతే. Just you have to understand. Yeah, just you have to understand. బేసిక్గా మాకు చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా డబ్బులు కూడా ఉన్నాయి. నాకు ఈ ఆస్తిని, ప్రాపర్టీని అమ్మాల్సిన అవసరం లేదు. We have lots of actually, and I don't have to sell this property. I don't have to sell it actually. నాకు కొనాల్సిన అవసరం లేదు. కారు ఒకటి ఉంది, నాకు బైక్ ఉంది. I don't have to buy. I don't have to buy. I don't have to purchase. నాకు నీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదబ్బా. I don't have to revolve around you. Revolve నీ చుట్టూ. I don't have to revolve around you. I don't have to revolve around you. So ఇక్కడ only the fact is verb. నాకు నిజంగా చెప్తున్నా, నాకు అంత అక్కడ కనపడాల్సిన అవసరం లేదు, కానీ కనపడ్డాను నేను. I don't have to appear there and I appeared there and I appeared. కనపడాల్సిన అవసరం లేదు, కానీ బట్ I appeared అనమాట. ఫ్యాంటాస్టిక్ అమ్మ. లేదు, నిజంగా చెప్తున్నా, నాకు వాడిని అక్కడ నాకు నచ్చలేదు వాడు. ఐ డోంట్ లైక్ హిమ్ యాక్చువల్లీ, కానీ సర్దుకున్నా. నిజానికి చెప్తున్నా, నాకు సర్దుకోవాల్సిన అవసరం లే. I don't have to adjust with him in that small room with his stupid mind. To be frank, I don't have to adjust with him in this theater, and I adjusted actually. Let us understand. నేను మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. I don't have to visit your house. To be frank, I don't have to visit your house actually, but I came and I visited. And I visited actually. Let us understand. నాకు మాటలు విసిరేయాల్సిన అవసరం లే. I don't have to throw my words. I don't have to really give up my words actually. I don't have to throw. Just మీరు నిజంగా చెప్తున్నా, మీరు ఏడ్చాల్సిన అవసరం లేదు, మీరు ఏడవాల్సిన అవసరం లేదు. టు బి ఫ్రాంక్ యూ డోంట్ హ్యావ్ టు క్రై ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి మీరు ఏడాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు నాకు ఈ రూమ్కి నేను రెంట్ కట్టాను. ఐ పెయిడ్ ద రెంట్ హియర్. ఐ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ 3 years. నేను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు నాకు. I don't have to vacate. I don't have to vacate this room actually because I paid for 3 years advance. I don't have to vacate. So ఇప్పుడు ఒక్కడికి గుర్తుపెట్టుకోమా, చేయాల్సిన అవసరం లేదు అంటే ఓన్లీ ద వర్డ్ ఈస్ డోంట్ హ్యావ్ టు. అట్లా కాకుండా లిసన్ టు మీ నౌ. ఆమెకి వర్క్ చేయాల్సిన అవసరం లేదబ్బా. To be frank, her husband is working better, is earning better. She doesn't have work. She doesn't have to work. అతను ఈ పాయింట్ రైజ్ చేయాల్సిన అవసరం లేదు జనరల్గా. To be frank, in this situation, he doesn't have to raise this point, but he raised. That is the problem with him. Let us understand here. ఇప్పటి నుంచి మనం వాషింగ్ మిషన్ కొన్నాము, నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. హార్డ్ వర్క్ కాదు, వర్క్ హార్డ్. You don't have to work hard because we bought a washing machine for you. You don't have to work actually. ఇంకోటి ఏంటి, మనం ఆఫ్లైన్కి రావాల్సిన అవసరం లేదు. మీరు క్లాస్కి రావాల్సిన ఆఫ్లైన్ మా ఇంటికి లేదా మా ఇన్స్టిట్యూట్కి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆన్లైన్లో అటెండ్ అయితే చాలు. To be frank, in this sophisticated society, developed society, you don't have to come to the offline from long way, and just you have to attend in online actually. That is Zoom classes, and we have different classes. Let us understand here. మీరు మనం సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చూడొచ్చు.
We don't have to go to the movie there by bearing the great journey. We don't have to go to movie that we don't have to go to cinema theater. Just we have to watch from the ల్యాప్టాప్లో లేదా హోమ్ థియేటర్లోనే చూసేసుకోవచ్చు. లేదా అండర్స్టాండ్ హియర్, నాకు నిజంగా చెప్తున్నా నువ్వు చాలా సతాయిస్తున్నాడు, నాకు తట్టుకోవాల్సిన అవసరం లేదు. బేర్ అంటే భరించడం. బేర్ ఈజ్ రాంగ్. ఎనీబడి ఇన్ ద క్లాస్. టాలరేట్. టాలరేట్ ఈజ్ నైస్ వర్డ్. ఇంకా తట్టుకుని నిలబడ్డాను ఏమంటాం అంటే ఇట్ స్టార్ట్స్ విత్ డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది. యా, సూపర్. వాట్ ఈస్ ద వర్డ్ మేడం? విత్ స్టాండ్. విత్ స్టాండింగ్ నేచర్ అంటే ఏంటమ్మంటే ఏదైనా ఒక పరిస్థితి వస్తే తట్టుకొని నిలబడ్డారు, అది కావాలి గొప్పది, అది అంటారు మనకి విత్ స్టాండ్. లెట్ us అండర్స్టాండ్. నాకు నిజం చెప్తున్నా, నాకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఊకే వేసుకున్నా. I don't have to marry, but I got married అనమాట. అదనమాట. థ్యాంక్ యూ. నాకు ఏమంటారు దాన్ని, నిన్ను ఒప్పియాల్సిన అవసరం లేదు. కన్వే కాదమ్మా, కన్విన్స్. టు బి ఫ్రాంక్, ఇన్ దిస్ బిజినెస్ I believe in my product. It is a trustable product and it is a genuine product actually. And to be frank, in this situation, I don't have to convince my customer because they know the value of this, they know my mindset, they know my honesty. So I don't have to convince anybody actually. లేదు సార్, నాకు ఏమంటారు మాయ చేయాల్సిన అవసరం లే. I don't have to manipulate. I don't have to do the magics. I don't have to do that, manipulate the things actually. ఒకదాన్ని ఒకటి తిమ్మిని బొమ్మి చేయడం అంటారు చూడండి. టు బి ఫ్రాంక్, ఆమెకి ఇక్కడ విమర్శించాల్సిన అవసరం లేదబ్బా, వెళ్ళిపోవాలి అంతే, ఊకే బ్యాగ్ తీసుకొని. ఎస్, ఆమెకి ఆ హక్కు లేదు. ఫస్ట్ she doesn't have any right and she doesn't have to criticize the people. Just she has to go, she has to take the bag, she has to go from here, but she is behaving like a stupid guy అనమాట. ఎస్, దట్స్ వాట్. ఫంటాస్టిక్ అమ్మా, సూపర్. ఇప్పుడు ఒకటే పాట చెప్పండి. అవసరం లేదు అంటే ఏమొచ్చిందమ్మా? డోంట్ హ్యావ్ టు. ఇది బ్రెయిన్లో ఉంటుందా ఉండదా? ఇస్ ఇట్ ఓకేనా? ఓకే, రైట్. సో నౌ లెట్ మీ గో ఫర్ దిస్. లిసన్ టు మీ నౌ. అందరూ కీప్ ఇట్ ఇన్ మ్యూట్. లెట్ మీ గో ఫర్ డిఫరెంట్ టాపిక్ టుడే. So first half an hour listen to me, then after that then you start your answers. బావినండి. జనరల్గా చాలామందికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అలవాటు ఏంటంటే, సిచ్యువేషన్ని, సందర్భం ఏదైనా మనకు సంబంధం లే, మనకి ఏదైతే వస్తుందో దాన్నే మాట్లాడడం అనేది ఒక పద్ధతి. విచ్ ఈజ్ రైట్. బావినండి. చాలామందికి ఇంగ్లీషు కొంచెం తెలుసు, సందర్భం ఏమొచ్చినా, కాంటెక్స్ట్ ఏమొచ్చినా, మనలో చాలామంది ఇంక్లూడింగ్ మీ వెన్ ఐ స్టార్టెడ్ మై లెర్నింగ్, నాకు వచ్చిన దాన్నే నేను మేనేజ్ చేస్తాను. ఐ మేనేజ్ మై ఇంగ్లీష్ అట్ ఎనీ కాస్ట్, ఇన్ ఎనీ సిచ్యువేషన్. దాన్ని ఇంత దూరం వచ్చిన తర్వాత, మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని సెట్ చేద్దాము అంటున్నాను. నేను ఇప్పుడు కూడా మేనేజ్ చేస్తాను సార్. నవ్ ఆల్సో ఐ డూ మేనేజ్, ఐ కెన్ మేనేజ్ అంటే నో, వీ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్. మనం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు జనరల్గా. సో అందుకే లెట్ us know ద కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రాపర్ ఇంగ్లీష్ అనమాట. కొంచెం నేర్చుకుందాం. ఆ దాంట్లో కొంచెం గ్రామర్ టచ్ అవుతుంది. టు బి ఫ్రాంక్, కొంచెం టచ్ అవుతుంది గ్రామర్ చెప్తారా, మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారా గ్రామర్. టు బి ఫ్రాంక్, ఇట్ ఈస్ నాట్ అవర్ మదర్ టంగ్, ఇట్ ఈస్ అదర్ టంగ్. సో గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఈజ్కి వాస్కి తేడా తెలియకుండా, హ్యావ్కి హ్యాస్ట్కి తేడా తెలియకుండా మాట్లాడితే, ఇప్పుడు చూడండి, ఆమె ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అన్నప్పుడు, ఆమె ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అన్నప్పుడు, ఆమె ఉన్నప్పుడు షీ డోంట్ హ్యావ్ కమ్ హియర్, షీ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్ అనడానికి, షీ డజంట్ హ్యావ్ టు కమ్ హియర్ అనడానికి ఉన్న తేడా. She doesn't have to come here. And I know one of my friend, and he's in a good position. దేంట్లో ప్రిన్సిపల్గా ఉంటాడు.
ప్రిన్సిపల్గా ఉంటాడు ఫర్ ఎ బిగ్ స్కూల్. దే హ్యావ్ మెనీ బ్రాంచెస్. అండ్ వెన్ ఐ మెట్ హిమ్ హీ స్టార్ట్ స్పీకింగ్. ఆమెకి అసలు సెన్స్ లేదు మహేష్ అంటాడు. ఆమెకి అసలు సెన్స్ లేదు. షీ డోంట్ హ్యావ్ సెన్స్ అంటాడు. షీ డోంట్ హ్యావ్ సెన్స్ అంటాడు. అప్పుడు నాకు అనిపిస్తుంది సెన్స్ ఆమె కాదు లేనిది మనాడికి లేదు అని. బికాస్ షీ వచ్చిన తర్వాత డోంట్ అనేది జనరల్గా గ్రామర్లో ఉన్న రాకూడదు. ఆ రూల్ ఏంటంటే థర్డ్ పర్సన్కి డస్ వాడాలి. షీ డజంట్ హ్యావ్ సెన్స్ అంటే ఎంత బాగుంటుంది. సోనీ ఇదంటే ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ఏం కాదు. ఇప్పుడు ఆమెకు సెన్స్ లేదు అంటే షీ డజంట్ హ్యావ్ సెన్స్ అయినా అనండి, షీ డోంట్ హ్యావ్ సెన్స్ అయినా అనండి, మీనింగ్ అయితే అర్థమవుతుంది ఆమెకు సెన్స్ లేదని. కానీ ఇంకొకటి కూడా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? అరే షీ వచ్చినప్పుడు డజ్ రావాలి అనే ఒక సెన్సు నీకు తెలియదే అనే తెలియని విషయం నాకు తెలుస్తుంది. అప్పుడు నాకేమొస్తుంది? నీకు ఇంగ్లీష్ రాదనే ఫీల్ నా బ్రెయిన్లో పడుతుంది. ఐ మే నాట్ కన్వే, నేను చెప్పకపోయి ఉండొచ్చు, బట్ నాకు లోపలైతే ఆ స్టాండర్డ్ అర్థమవుతుంది కదా, పర్సన్ యొక్క స్టాండర్డ్ అర్థమవుతుంది. అందుకే ఈ డజ్కి డోంట్కి డిఫరెన్స్ తెలుసుకోవడమే గ్రామర్. నో ద డిఫరెన్స్ బిట్వీన్ డజ్ డజంట్, డూ డోంట్ టు డజంట్. నో ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్ హ్యాస్. నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇజ్ వజ్. నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ వర్. ఆ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రామర్. సో అంత గ్రామర్, ఆ మినిమం గ్రామర్ అయితే ఖచ్చితంగా రావాలి అని చెబుతూ, సో లెట్ us గో ఫర్ టుడేస్ క్లాస్. మధ్యలో మీరు డిస్టర్బ్ చేయకూడదు. వెరీ సారీ టు సే, మీరు చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారు. సీరియస్ అవుతున్నా, నేను సీరియస్గా చెప్తున్నా, మీరు డిస్టర్బ్ చేయకూడదు. జనరల్గా వెన్ ఐ వాక్ ఆన్ ద గ్రౌండ్, వెన్ ఐ బీ అలోన్, నేను సైలెంట్గా ఉన్నప్పుడు, లేకపోతే నేను గ్రౌండ్లో నడుస్తున్నప్పుడు, లేకపోతే ఒక ప్లేస్లో ఎప్పుడైనా అలోన్గా కూర్చున్నప్పుడు, ఐ టాక్ టు మై సెల్ఫ్ మోస్ట్. నాతో నేను ఎక్కువగా మాట్లాడుకుంటా. అక్కడ ఫిల్టర్ అవుతాయి నా ఆలోచనలు. ఏది అవసరం లేదు, నా మైండ్ ఏంటి, నేనేం చేస్తున్నా, నాకున్న క్యాలిబర్ ఏంటి, నాకున్న పొటెన్షియల్, నా డ్యూటీ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆలోచిస్తాను, ఫిల్టర్ చేసుకుంటాను నా ఆలోచనలు. బికాస్ గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్, పెద్ద గొప్ప ఎడ్యుకేషన్ ఏంటంటే బుక్కులు చదవడం కాదు, మనల్ని మనం చదువుకోవడం, ప్రపంచాన్ని చదవడం కాదు, వ్యక్తులను చదవడం కాదు, నన్ను నేను చదువుకోవడం అని నేను నమ్ముతాను. ఆ సమయంలో నేను ఎక్కువగా అనుకుంటుంటా, నేను టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటా, నేను వాళ్ళతో ఎక్కువగా కలవకూడదు అనుకుంటా, లేదు నేను ఎక్కువగా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, ఫస్ట్ ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటా. ఇలాంటివి అన్నీ అనుకుంటా, కానీ తెలుగులో అనుకోను, ఇంగ్లీష్లో అనుకుంటా. ఐ థింక్ ఇన్ ఇంగ్లీష్. సో whenever I start speaking English, నా టైం వేస్ట్, ఐ షుడెంట్ వేస్ట్ మై టైమ్ సిన్స్ నౌ యాక్చువల్లీ. సో గమనించండి, సెల్ఫ్ టాక్ అనేది మనకు నేటివ్ స్పీకర్ లాగా మాట్లాడే ఒక అవకాశాన్ని ఇస్తుంది అంటాను నేను. సో ఈరోజు నా పాయింట్ ఏంటంటే, మీరు డిస్టర్బ్ చేయకూడదు అన్నాను. నేను ఎక్కువగా మాట్లాడుకునేది, నేను టైం కిల్ చేయకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, టైం కిల్ చేయకూడదు. వచ్చిన వాళ్ళు కూడా బాగా వినాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. నేను అనుకుంటా అన్నీ కూడా ఐ టాక్ అబౌట్ మై సెల్ఫ్. ఐ డోంట్ స్పీక్ ఫ్రమ్ ద బుక్స్, ఐ స్పీక్ ఫ్రమ్ మై ఒరిజినల్ ఎక్స్పీరియన్స్. రైట్? బుక్కుల నుంచి కాదు డొక్కలో నుంచి మాట్లాడండి అని మా టీచర్ చెప్తుండే. అట్లా అంటే డొక్క అంటే మనం ఒరిజినల్ ఎక్స్పీరియన్స్తో మాట్లాడాలి. సో నేను అనుకునే చెప్తాను, టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటా. లేదు, నేను వారికి అవకాశం ఇవ్వకూడదు అనుకుంటా. లేదు, డబ్బులు ఉంటాయి, నేను ఎక్కువగా ఖర్చు పెడతా, దాన్ని ఒకటి అనుకున్నా, హియర్ ఆఫ్టర్ నేను ఎక్కువగా డబ్బులు వేస్ట్ చేయకూడదు. డబ్బులు వృధా చేయకూడదు లేదా వేస్ట్ చేయకూడదు. ఇంకొకటి, డబ్బుల కంటే చాలా ఇంపార్టెంట్, బాగా అవసరమైనది ఏంది? హెల్త్. ఒకప్పుడు నేను ఒక మాట చెప్తా, ఐ విల్ షేర్ విత్ యూ. ఒకప్పుడు డబ్బును నేను చూస్తే కుళ్ళు వస్తుండే,
I used to jealous by seeing the rich guys, who are rich in the society, రైట్. ఎవరికైతే డబ్బులునే వాళ్ళు చూస్తుంటే అసూయ వస్తుండే జనాలకి. ఇప్పుడు డబ్బు నిన్ను చూస్తే అసూయ రావట్లే, హెల్తీగా ఉండని చూస్తే అసూయ వస్తుంది, ఫిట్గా ఉండని చూస్తే అసూయ వస్తుంది. అంటే వెల్త్ కంటే ఇంపార్టెంట్ హెల్త్. అందుకే నేను అనుకుంటాను, ఇన్ మై వాకింగ్, ఇన్ మై అలోన్ టైం, ఇన్ మై మై లీజర్ టైంలో, ఇన్ మై ప్రైమ్ టైంలో అనుకుంటాను, ఏమనుకుంటాను, నేను హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు అనుకుంటాను. ఏమనుకుంటారమ్మా? నేను హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు. సో నిన్నటి క్లాస్లో తెలుగులో మాట్లాడేటప్పుడు వాక్యం చివరిలో అవసరం లేదు అని వచ్చుంటే ఇంతవరకు మనం గట్టిగా అరుచుకున్నాం. ఏంటి? ఐ డోంట్ హ్యావ్ టు. ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆఫ్ టుడేస్ క్లాస్, తెలుగులో మాట్లాడేటప్పుడు వాక్యం చివరిలో ఏమొస్తుందో మీకు అర్థమవుతుంది ఈ పాటికి. See here, నేను డిస్టర్బ్ చేయకూడదు, నేను టైం కిల్ చేయకూడదు, నేను వారికి అవకాశం ఇవ్వకూడదు, డబ్బులు వేస్ట్ చేయకూడదు, హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు. అమ్మ, తెలుగులో మాట్లాడేటప్పుడు వాక్యం చివరిలో కూడదు సౌండ్ వస్తాయి. ఇంతకుముందు అవసరం లేదు వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ టు పెట్టారు కదా నీట్గా. ఇప్పుడు చెయ్యకూడదు, రాయకూడదు, మాట్లాడకూడదు, కలవకూడదు, వేస్ట్ చేయకూడదు, అడగకూడదు, నిలబడకూడదు, మారకూడదు, ఏమ్మా మోసం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, చెయ్యకూడని పనులు. టైటిల్ ఈస్ చెయ్యకూడని పనులు. ఇలాంటి సెంటెన్సెస్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఏమి చెప్తాం సార్ అంటే, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుందాం, పర్మనెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవడం గుర్తుపెట్టుకోవాలి. మా డేస్ ఏం రాయాలి? సబ్జెక్టు ప్లస్ షుడ్ నాట్ గుర్తుపెట్టుకోవడం. షుడ్ నాట్ ప్లస్ వర్బ్ యొక్క మొదటి రూపం. చాలామంది మనం ఇంతవరకు నువ్వు డిస్టర్బ్ చేయకూడదు అని, నేను డిస్టర్బ్ చేయను, ఐ డోంట్ డిస్టర్బ్. చెయ్యను వేరు, చెయ్యకూడదు వేరు. నేను తినను, ఐ డోంట్ ఈట్. తినకూడదు, ఐ షుడ్ నాట్ ఈట్. హలో, జనరల్గా డోంట్కి షుడ్ నాట్కి ఉన్న డిఫరెన్స్, షుడ్ నాట్కి ఉన్న డిఫరెన్స్. డోంట్ ఏం చెప్తా సార్, నేను అతిగా మాట్లాడను, ఐ డోంట్ స్పీక్, మాట్లాడను, ఐ డోంట్ స్పీక్ ఓవర్, ఐ డోంట్ స్పీక్ ఎక్సెసివ్లీ, ఎక్కువగా మాట్లాడను, ఐ డోంట్ స్పీక్ మోర్. మాట్లాడను అంటే డోంట్ స్పీక్, మాట్లాడకూడదు అయ్యా అంటే షుడ్ నాట్. నువ్వు విమర్శించకూడదు జనాలు, యూ షుడ్ నాట్ క్రిటిసైజ్. ఏమ్మా, నువ్వు నిజం చెప్తున్నా, తల్లిదండ్రులు మర్చిపోకూడదు, యూ షుడ్ నాట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్. నేను మర్చిపోను, ఐ డోంట్ ఫర్గెట్. మర్చిపోకూడదు, ఐ షుడ్ నాట్ ఫర్గెట్. యాక్చువల్లీ నేను డబ్బులు ఖర్చు పెట్టాను సార్, ఐ డోంట్ స్పెండ్ మనీ అన్నెసెసరీలీ, అనవసరంగా ఖర్చు పెట్టను, ఐ డోంట్ స్పెండ్. ఖర్చు పెట్టకూడదు, ఐ షుడ్ నాట్ స్పెండ్ మనీ. టు బి ఫ్రాంక్, ఐ షుడ్ నాట్ స్పెండ్ మై మనీ. నేను ఖర్చు పెట్టకూడదు, బికాస్ ఇస్ అ హార్డ్ అండ్ మనీ, కష్టపడిన సొమ్ము అంటారు కదా. ఖర్చు పెట్టను ఇస్ డోంట్, ఖర్చు పెట్టకూడదు షుడ్ నాట్, డిఫరెన్స్. అండ్ మీరు నన్ను ప్రశ్నించకూడదు, యూ షుడ్ నాట్ క్వశ్చన్ మీ. సిన్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్, నీ దగ్గర ఏమీ రైట్, హక్కు లేదు అసలు నీకు. నువ్వు నన్ను ప్రశ్నించు, యూ షుడ్ నాట్ క్వశ్చన్ మీ. జస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, కలుపుకోవచ్చు. సో తెలుగులో మాట్లాడేటప్పుడు వాక్యం చివరిలో కూడదు సౌండ్ వచ్చినప్పుడు, చెయ్యకూడదు, మాట్లాడకూడదు, టైం కిల్ చేయకూడదు, పేరెంట్స్ మాట చెవిన నెగ్లెక్ట్ చేయకూడదు, మర్చిపోకూడదు మన బాధ్యతల్ని, హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఎక్కువగా రైస్ తీసుకోకూడదు, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోకూడదు, చేయకూడదు. సో ఇలాంటి అన్ని సెంటెన్స్ని షుడ్ నాట్ ప్లస్ వీ. ఇప్పుడు చూడండి, మీరు డిస్టర్బ్ చేయకూడదు, సబ్జెక్ట్ మీరు అంటే యూ కదమ్మా, కూడదు వచ్చింది కాబట్టి షుడ్ నాట్, యూ షుడ్ నాట్. వర్బు రావాలి, డిస్టర్బ్, యూ షుడ్ నాట్ డిస్టర్బ్. టు బి ఫ్రాంక్, యూ షుడ్ నాట్ డిస్టర్బ్. చాలాసార్లు మీటింగ్లో చెప్తాను, నువ్వు మధ్యలో అరవకూడదు, నువ్వు మధ్యలో మాట్లాడకూడదు నువ్వు అంటావు.
మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు, లేకపోతే అనవసరం జోక్యం చేసుకోవద్దు, నువ్వు ఇంటర్ఫియర్ కావద్దు, నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. సౌండ్ వచ్చింది. సో హియర్ సబ్జెక్టు ప్లస్ షుడ్ నాట్ అమ్మా ప్లస్ వర్బ్ సో నీవు అంటే యూ, కూడదు వచ్చింది కాబట్టి ఈ షుడ్ నాట్ అనవసరం జోక్యం ఇంటర్ఫియర్ అంటాం. ఈ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టాపిక్. జోక్యం అంటే ఇన్వాల్వ్ అంటే ఆడ మీనింగ్ఫుల్ అవసరం ఉంటుంది. అనవసరంగా అంటే ఇంటర్ఫియర్, నీ ఇంటర్ఫియరెన్స్ అంటాం. ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్. నువ్వు మర్చిపోకూడదు, నీ బాధ్యతలు మర్చిపోకూడదు. యూ షుడ్ నాట్ ఫర్గెట్. అట్లా లెట్ us see here. మనతో మనం అనుకోవాలి. ఫస్ట్ మనది చూసుకోవాలి. నేను టైం కిల్ చేయకూడదు. నేను అంటే కూడదు అంటే షుడ్ నాట్. నేను గ్రూప్లో ఐ విల్ షేర్ దిస్ వర్క్ షీట్ అన్నీ కూడా నేను గ్రూప్లో ఒకసారి పంపిస్తాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి? గ్రూప్లో వచ్చేదానికంటే బిఫోర్ గోయింగ్ టు గ్రూప్ నేను ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏవైతే చేయకూడని పనులు ఉన్నాయో, నాకున్న ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నేను స్మోక్ చేయకూడదు, లేకపోతే హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు, లేకపోతే డ్యూటీస్ మర్చిపోకూడదు, లేజీగా ఉండకూడదు. ఐ షుడెంట్ బీ లేజీ అండ్ ఐ షుడ్ నాట్ అవకాశం మిస్ కాకూడదు. ఐ షుడ్ నాట్ మిస్ మై ఛాన్స్. నిజంగా ఈ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ ఏజ్ని కిల్ చేయకూడదు. ఐ షుడ్ నాట్ కిల్ మై టైమ్. ఐ షుడ్ నాట్ కిల్ మై ఎనర్జీ. ఐ షుడ్ నాట్ వేస్ట్ మై ఎనర్జీ. అండ్ ఐ షుడ్ ప్లాన్ ప్రాపర్లీ. రెండు యాడ్ చేసుకోండి. షుడ్ చేయకూడదు, చేయాలి. ఎంత అద్భుతమైన సెంటెన్స్. మీరు ఇట్లా వెళ్ళకూడదు, ఇట్లా వెళ్ళాలబ్బా అంటాం. యూ షుడ్ నాట్ గో దిస్ సైడ్, యూ షుడ్ గో దిస్ సైడ్ ఫస్ట్ అంటాం. వాట్ ఏ ఇంగ్లీష్, ఫ్యాంటాస్టిక్ ఇంగ్లీష్ కదా. ఇక ఎవరు మాట్లాడినదే ఏమంటే న్యాచురల్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. స్పీడ్ కాదు, నీట్గా ఉండాలి, లేదు క్లియర్గా ఉండాలి. నువ్వు భయపడకూడదు, ప్రాక్టీస్ చేయాలి అంతే. యూ షుడ్ నాట్ ఫియర్, జస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. యూ షుడ్ నాట్ ఫియర్, జస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇంతకుముందు డోంట్ హ్యావ్ టు ప్లేస్లో ఇది కూడా పెట్టచ్చు. నువ్వు జనాలు మోసం చేయకూడదు, వీలైతే ఆదుకోవాలి. యూ షుడ్ నాట్ చీట్ ద పీపుల్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ జస్ట్ యూ హ్యావ్ టు సేవ్ దెమ్. నువ్వు అనవసరంగా దాన్ని యూ షుడ్ నాట్ థింక్ అన్నెసెసరీలీ. యాక్చువల్లీ ఎక్కువగా బర్డెన్ పెట్టుకోకూడదు బా. యూ షుడ్ నాట్ కీప్ మోర్ బర్డెన్ ఆన్ యువర్ షోల్డర్స్. యూ షుడ్ నాట్ ఫీల్ స్ట్రెస్. యూ షుడ్ బి యూ షుడ్ బి కామ్. నువ్వు దాంట్లో ఆ టాపిక్లో ఎంటర్ కావద్దు. యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ ద టాపిక్. యూ షుడ్ నో యువర్ లిమిట్. యూ షుడ్ నో యువర్ లిమిటేషన్స్ అండ్ యూ షుడ్ వాక్ ఇన్ దట్. నెక్స్ట్, నేను వారికి అవకాశం ఇవ్వకూడదు. నేను అంటే కూడదు వచ్చింది కాబట్టి ఐ షుడ్ నాట్ గివ్ అన్ ఆపర్చునిటీ. ఐ షుడ్ నాట్ గివ్ ఎ ఛాన్స్ ఇవ్వకూడదు. నువ్వు డబ్బులు వృధా చేయకూడదు. ఐ షుడ్ నాట్ వేస్ట్ ద మనీ. నువ్వు హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఐ షుడ్ నాట్ నెగ్లెక్ట్ మై హెల్త్. సో ఇప్పుడు చూడండి, ఒక్క సెంటెన్స్ రాస్తా. మీరు కూర్చోకూడదు. మీరు ఎక్కువసేపు కూర్చోకూడదు. అప్పుడప్పుడు మీరు నిలబడాలి. డాక్టర్లు చెప్తుంటారు కదా. లేదు, మీరు ఆల్రెడీ వయసు అయిపోయింది కాబట్టి ఇంకా మీరు ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోకూడదు. ఇంకా నాన్ వెజ్ మానాలి. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోకూడదు. మీరు మరేం చేయాలి? వెజ్ ఎక్కువ తీసుకోవాలి. మీరు వెజ్ ప్రిఫర్ చేయాలి. ఇంకా నేను మీకు చాలాసార్లు చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీకు వచ్చిన తెలుగు చాలు. మీకు రాస్తున్న తెలుగు, మీకు వింటున్న తెలుగు, అర్థం చేసుకుంటున్న తెలుగు, తిడుతున్న తెలుగు ఈజ్ మోర్ ఇనఫ్. ద తెలుగు వాట్ ఐ హ్యావ్ లెర్న్, దట్స్ మోర్ ఇనఫ్. అందుకే మీరు తెలుగులో ఆలోచించకూడదు, ఇంగ్లీష్లో ఆలోచించాలి.
ఇంగ్లీష్లో ఆలోచించాలి. సో ఇప్పుడు వీటిని ప్రాక్టీస్ చేద్దాము మరి. షెల్ వి ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్? నెక్స్ట్ లెట్ us అండర్స్టాండ్ హియర్, మనం లేజీగా ఉండకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ లేజినెస్. మనం లేజీగా ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి. మనం లేజీగా ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలి? యాక్టివ్గా ఉండాలబ్బా, యాక్టివ్గా ఉండాలి. భయపడకూడదు దేనికి కూడా, ఎవరికి కూడా భయపడకూడదు, ఎవరికి భయపడకూడదు. ధైర్యంగా ఉండాలి మనం. మనం భయపడకూడదు అసలు. మరి ఎట్లా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. మరి ధైర్యంగా ఉండాలి. అలవాటు చేసుకోవాలి అట్లా. భయపడితే ఎన్ని రోజులు బతకాల ఏమ్మా? సో సెంటెన్స్ చూద్దాం. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. కూర్చోకూడదు, నిలబడాలి. నాన్ వెజ్ తీసుకోకూడదు, వెజ్ తీసుకోవాలి. తెలుగులో ఆలోచించకూడదు, ఇంగ్లీష్లో ఆలోచించాలి. లేజీగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. కూడదు సౌండ్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ ఏంటి? వెళ్ళాలి, పోవాలి, రావాలి. అవర్ ఫేవరెట్ టాపిక్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ ఏంటి? సో ఇప్పుడు మీరు ఓకే అంటే లెట్ us డూ ద ప్రాక్టీస్. సో ఫస్ట్ నేను ఒకటి చేస్తా. మీరు ఎక్కువసేపు కూర్చోకూడదు అట్లా నిలబడాలి, కాసేపు వాక్ చేయాలి. సో సబ్జెక్టు ప్లస్ షుడ్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ సార్. ఇది సార్ సబ్జెక్టు ప్లస్ షుడ్ ఆర్ ఎల్స్ హ్యావ్ టు, ఏదో ఒకటి వాడుకోండి, ప్లస్ వెర్బ్ వన్ సార్. ఓకేనా? షుడ్ అయిన వాడని, హౌ టు అయిన వాడు. సో లేట్ చేయకుండా లెట్ మీ ఎంటర్ ఇన్ దిస్ టాపిక్. సో ఫస్ట్ చూడండి, మీరు ఎక్కువసేపు కూర్చోకూడదు సార్. మీరు అంటే యూ షుడ్ నాట్ సిట్ మోర్. యూ షుడ్ నాట్ సిట్ మోర్ టైమ్ యాక్చువల్లీ. మరి ఏం చేయాలి? అండ్ యూ హ్యావ్ టు స్టాండ్, రైట్? యూ హ్యావ్ టు స్టాండ్, లేదా యూ షుడ్ స్టాండ్. హ్యావ్ టు అయినా పెట్టండి, లేదా షుడ్ అయినా పెట్టండి. ఇప్పుడు మొత్తం కలుపుతున్నా, ఎంత న్యాచురల్గా ఉంటుంది చూడండి. డాక్టర్ చెప్తాడు, అండ్ టు బి ఫ్రాంక్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెలింగ్. అండ్ యూ షుడ్ నాట్ సిట్ మోర్ టైమ్ అండ్ యూ షుడ్ స్టాండ్ ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్. ఏమా అంత న్యాచురల్గా తీసుకోవాలి, అంత న్యాచురల్. మీరు అపార్థం చేసుకోకూడదు సార్, కొంచెం అర్థం చేసుకోవాలి సార్ అంటాం కదా. యూ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్. యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద ఎగ్జాక్ట్ సిచ్యువేషన్. ఏమ్మా జనరల్గా మాట్లాడతాం కదా, ఆ లైన్కు రావాలి, అంత న్యాచురాలిటీకి తీసుకురావాలి. అంటే మరి ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ? ఏం చేయాలి? ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. యూ షుడ్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ద థింగ్స్ అగైన్ అండ్ అగైన్. మిర్రర్ ముందర చూసుకోవాలి, న్యాచురల్గా ఉండాలి, మధ్యలో గ్యాప్ ఉండాలి, పాజ్ ఉండాలి, ఫీల్ ఉండాలి, అది ఉండాలి. ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నేను దీన్ని ఐ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దిస్, ఐ షుడ్ కీప్ ఇట్ ప్రాపర్లీ. అండ్ యూ షుడ్ నాట్ షౌట్ ద చిల్డ్రన్, యూ షుడ్ ఎంకరేజ్ దెమ్. పిల్లల్ని తిట్టకూడదు నువ్వు, వీళ్ళైతే ఎంకరేజ్ చేయాలి. యూ షుడ్ నాట్ mislead them, misguide them. You should train them properly. టీచర్స్కి చెప్తుంటాను క్లాస్లో, మరి పిల్లల్ని బ్లేమ్ చేయకూడదు అబ్బా. యూ షుడ్ నాట్ బ్లేమ్ ద చిల్డ్రన్. పిల్లల్ని వీళ్ళకి చదువు రాదు, వాడికి రాదు అంటే ముందు మనకు రాదు అన్నట్టు. యూ షుడ్ నాట్ బ్లేమ్ ద చిల్డ్రన్, యూ షుడ్ ఎంకరేజ్ దెమ్. మట్టిలో మాణిక్యాలు తయారవుతారంట. చెయ్యకూడని పనులు షుడ్ నాట్, చేయాల్సిన పనులు షుడ్. సో మీరు ఓకే అంటే లెట్ us డూ ద ప్రాక్టీస్. మరి హూ ఇస్ రెడీ నౌ? సెకండ్ సెంటెన్స్ చెప్పండి. క్యాన్ యూ టెల్ మీ ద సెకండ్ సెంటెన్స్ ప్లీజ్? అమ్మ డిస్టర్బెన్స్ ఉంటే మ్యూట్లో పెట్టుకోండి. సెకండ్ సెంటెన్స్ క్యాన్ యూ డూ దట్? యూ షుడ్ నాట్ టేక్ మోర్ నాన్ వెజ్. యూ షుడ్ నాట్ టేక్ మోర్ నాన్ వెజ్. మరి ఏం చేయాలి? యూ షుడ్ ప్రిఫర్ వెజిటేరియన్. ఎంత మంచిగా ఉంటుంది చూడండి. యూ షుడ్ ప్రిఫర్. టు బి ఫ్రాంక్, యూ షుడ్ నాట్ ప్రిఫర్ ఎన్వీ మోస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దమ్మా.
You should prefer. You should prefer. You should prefer which. Prefer. Next, number third. Yeah. To be frank, to improve your English, my suggestion, my tip to you all people, you should not think in Telugu. You should think in the language of English. You should think in the language of English. Chudamma. You, hereafter, ika nunchi, hereafter, లేదా since now అంటే ఇప్పటి నుంచి, since now, you should not think in Telugu. You should think in English. ఇక మీద అంటే సిన్స్ నౌ అనండి, బాగుంటుందమ్మా. నెక్స్ట్ నెంబర్ 4 అమ్మా. కెన్ యూ టెల్ మీ, మనం లేజీగా ఉండకూడదు. మనం లేజీగా ఉండకూడదమ్మా, యాక్టివ్గా ఉండాలి. యా, హియర్ ఆఫ్టర్, సిన్స్ నౌ, we people, we shouldn't be lazy. Should not ఉండడాన్ని be అంట, verb అది. You shouldn't be lazy. And we should active కాదు, we should be active. be ఉండాలి, verb ఉండాలి కదా. మీరు తప్పించుకోకూడదు, ఎదుర్కోవాలి. కష్టాలు వస్తే తప్పించుకోకూడదబ్బా, ఎదుర్కోవాలి. when the trouble peeps in front of the front door, let us not your vision fly out of the back door అని ఒక లైన్ ఉంటుంది. మీరు అరుస్తుంటారు, నేను అరుస్తుంటా. సో చూడండి, నెక్స్ట్, మీరు భయపడకూడదు. యూ షుడ్ నాట్ అఫ్రైడ్. యూ షుడన్ ఫియర్. యూ షుడ్ బీ we shouldn't fear about life. We should be brave. We should be confident. ఇప్పుడు నాకున్న ఒక క్వాలిటీ చెప్తాను, లేదా 2 క్వాలిటీస్ చెప్తాను. షుడ్ నాట్తో. లెట్ మీ మేక్ మై ఓన్ సెంటెన్సెస్ బై సీయింగ్ మీ. You people have to create. Let us understand. Hereafter, I should not think any other. I should not think about any people. I should think about my progress. I should think about my life. Because, I am wasting my time for the sake of other people in the society. So, I should not waste my time. That's what my personal feeling. I should not waste my time. I should focus on myself actually. అని నేను గట్టిగా తీసుకున్న ఒక రెజల్యూషన్, ఒక నిర్ణయం అనమాట. I should not waste my time for the sake of other people. I should think about myself. I should go for myself. I should spend for myself. I should do for myself. అది నేను తీసుకున్నా. That's first. Second is that I should not become so emotional towards something. I should be happy first. I should be slowly. I should analyze it first. I should be balanced. It's what my second. And the third is, what should I change in my that? To be frank, I'm very emotional guy towards something. అందుకే ఎక్కువ తొందరగా డెసిషన్ తీసుకుంటుంటా. సో హియర్ ఆఫ్టర్, సిన్స్ నౌ, I should not take the decisions very fast. I should not take the decisions very fast, and I should think about it. I should analyze it, and I should take the decisions very slowly. I should take some pause. So these are my 3 qualities that I'm using with the word should not and should do. The first is that I should not waste my time for the sake of other people in this society, right? In my fraternity, in my family, in my friends and relatives. I should not waste my time for those people. I should think about myself first. First one. Second point, I should not become so emotional. I should be balanced first. And the third is that, and I should not, what is that? I should not, what is the quality that I found? I should not take the decisions very fast. I should take the decisions very slowly. So these are 3 changes that I want to change. So like that, you tell
మీరు కొన్ని క్వాలిటీస్ని వదులుకొని కొన్ని క్వాలిటీస్ అలవాటు చేసుకోవాలి. షుడ్ నాట్తో షుడ్తో. ఎనీబడి ఇన్ ద క్లాస్, కెన్ యూ చేంజ్, కెన్ యూ ఎక్స్ప్రెస్, కెన్ యూ షేర్ విత్ మీ, హూ ఈజ్ రెడీ నౌ? లీలా. ఎస్ ఎస్, వెరీ గుడ్. ఎస్ ఎస్, I should sustain, I should continue this. Very good, Amma. Super. And the next one, who is ready now? Can anybody? Who is it? Name yourself, please. Ramesh. Yeah, Ramesh. Good evening, sir. Yes. It's very good, sir. I should not forget my practice. I should practice. I should remember my practice. Yes. Very good. Super, sir. Thank you. Anybody from the girls now? Yeah. Name? Hello? Hello? Yeah, anyone from the boys and girls? Do your practice, please. Lakshmi. Yes, Amma. Please tell me. In English, I should speak. I should not speak. Hereafter, since now, ఇక మీదట, ఇక నుంచి, since now, I should not think in English. Sorry, I should not think in Telugu. I should think in the language of English, so I can improve my English better. Next, Amma. Yeah, Sindhu. Very good. I should not waste my time. Yes, very good, Amma. Next. Yes, I should use my time. So hereafter, I should not waste my time and I should use my time very effectively. Very good. So thank you for this. ఇప్పుడు now listen to me now. ఇప్పుడు చూడండి, నా సెంటెన్సెస్కి, నా వాక్యాలకి, మీ వాక్యాలకి, లేదు క్లాస్లో ఉన్న కొంతమంది వాక్యాలకి, మరికొంతమంది వాక్యాలకి, సెంటెన్సెస్కి వినదాంట్లో కొంతమంది వినడానికి చాలా ఈజీగా, సింపుల్గా, న్యాచురల్గా కనపడుతుంటే కొంతమంది అవునా అన్నట్టుంది. రీజన్ ఏంటమ్మా అంటే ప్రాక్టీస్ ఉండడం, ప్రాక్టీస్ లేకపోవడం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్, రెండు కాన్సెప్ట్ మీకు తెలుసు. చేయాల్సిన అవసరం లేదు అంటే వాట్ యు సే? డోంట్ హ్యావ్ టు. చేయకూడదు అంటే షుడ్ నాట్. ఇప్పుడు వీటిని తెలిసింది కదా అని వదిలేస్తే వాట్ విల్ హ్యాపెన్? తెలుస్తుంది అంతే. బట్ దాన్ని మనం బ్రెయిన్కి ఎక్కించుకోవాల్సారంటే, టు ఎంటర్ ఇన్ ద బ్రెయిన్ ఏం చేయాల్సారంటే, దాన్ని యూ షుడ్ డూ ద ప్రాక్టీస్ ఓరల్లీ. హౌ? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. వర్క్షీట్స్ ఇస్తాం. నేను మళ్ళీ చెప్తాను చూడండి, డోంట్ థింక్ అబౌట్ అదర్ థింగ్స్. నీ లైఫ్లో నువ్వు చేయాల్సినవి, నువ్వు చేయకూడనివి ఒకసారి పేపర్ మీద యూ హ్యావ్ టు రైట్ ఆన్ ద పేపర్. దాన్ని మనసుకి ఎక్కించండి. నిజంగా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అంటాం. జనరల్గా తెలుగులో మాట్లాడేటప్పుడు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదబ్బా అంటాం. అంటే ఎంత న్యాచురల్గా ఉంటుందో చూడండి, ఎందుకు రిపీటింగ్ ద సేమ్ థింగ్ అండ్ ఫీలింగ్ ఇన్ ద మైండ్ ద సేమ్ అండ్ స్పీకింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ద మైండ్ త్రూ ద మౌత్. ఆ న్యాచురాలిటీ తీసుకురావాలి అంటే ఏం చేయాలంటే, ముందు లోపల ఆలోచన విధానాన్ని ఇంగ్లీష్లో పెట్టాలి. తెలుగులో ఉంది, తెలుగులో మాట్లాడుతున్నాం, అందుకే న్యాచురల్గా కనపడుతుంది. ఈడ తెలుగే బ్రెయిన్ లోపల తెలిగే ఆలోచన, మాటలు కూడా తెలిగే, అందుకే న్యాచురల్గా కనపడతాయి. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హావ్ టు ఫియర్ అబౌట్ ఇట్. తెలుగు తెలుగేస్తే న్యాచురల్గా ఉంది, ఇంగ్లీష్ చేయండి, న్యాచురల్గా ఉంటుంది. దాట్స్ ఇట్.
సో ఫస్ట్ యూ హ్యావ్ టు డూ దట్ ఇట్ ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఆన్ ద పేపర్ వాట్ ఆర్ యువర్ లైక్ ద ఫీలింగ్స్ లైక్ షుడ్ నాట్ ఏంటి డోంట్ హ్యావ్ టు ఏంటి దాన్ని ప్రశాంతంగా కూర్చోండి సిట్ ఇన్ వన్ ప్లేస్ దాన్ని దెన్ ఒకసారి ఫీల్ ఇట్ అయ్యి దాన్ని పక్కన పెట్టి దెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ హౌ బ్యూటిఫుల్ యువర్ ఆర్ సూపర్ యువర్ ఇన్ యువర్ కమ్యూనికేషన్. నిజంగా నువ్వు మాట్లాడుతుంటే నీకు అనిపించాలి నిజంగా నేను బాగుందని. నేను మాట్లాడే ద ఫస్ట్ వర్డ్ వాట్ ఐ హ్యావ్ స్పోకెన్, ఎవరు వింటారు ఫస్ట్? హూ లిజన్స్ మీ? నేను ఒక మాట మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే మాట ఎవరు వింటారంటే ఫస్ట్ నా చెవి వింటుంది. అంటే ఐ లిజన్ మై సెల్ఫ్ ఫస్ట్. ముందు నేను మాట్లాడేది నాకు నచ్చాలి, నేను మాట్లాడేది నాకు అద్భుతంగా కొంచెం వినసొంపుగా ఉండాలి. అట్లా వెన్ వీ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ మనకే తెలుస్తుంది ఇట్స్ గోయింగ్ బెటర్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ బెటర్ లెట్ ఇస్ చేంజ్. అట్లా 1 month కాకపోతే 2 months, 2 months కాకపోతే 3 months, 3 months కాకపోతే 4 months, లెట్ ఇట్ బీ, నో ఇష్యూ. బట్ నేను ఆ టాపిక్ ఫిక్స్ చేస్తాను. నేను నాకున్న అసెట్ ఏంటంటే నాకు ఏ టాపిక్ ఇచ్చినా మీ బ్రెయిన్లో దింపుతానండి. ఐ కెన్ డూ దట్ ఫర్ ఎవర్. ఇంకా మీరు 100 మంది వచ్చి చెప్పినా మీరు మర్చిపోరు, 100 స్కూల్ దగ్గర తిరిగినా మీరు నేను టాపిక్ మర్చిపోరు. అది నాకు ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. బట్ ప్రాబ్లం ఏంటంటే అంటే దాన్ని మీరు న్యాచురల్గా తీసుకురావడంలో మీ ఎఫర్ట్ కూడా అవసరం. మై ఎఫర్ట్ అండ్ యువర్ ఎఫర్ట్ బోత్ కమ్స్ టుగెదర్, దెన్ వీ కెన్ ప్రొడ్యూస్ ద రిజల్ట్స్. మరి చేస్తారా? కెన్ యూ డూ దట్ ఆఫ్టర్ ద క్లాస్? అంటే ఎట్లమ్మా అంటే లెట్ మీ టెల్ యూ, నేను సెవరల్ బ్యాచెస్ గత 4 years నుంచి ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ద బ్యాచెస్ ఫర్ సెవరల్ ఇయర్స్. 8 o'clock బ్యాచ్ ఉంది, 7కి ఉంది, మార్నింగ్ 6కి ఉంటుంది, 7కి ఉంటుంది, 8కి ఉంటుంది. డైరెక్ట్గా 8 o'clock వస్తారు, 9కి వెళ్ళిపోతారు, గుడ్ నైట్ టాటా బాబాయ్. మళ్ళీ రేపు ఈవినింగ్ 8 వరకు నాకు మొహం చూడరు. అసలు ఎవరు కోనరే అంటారు. అప్పుడు వచ్చి సార్ నాకు ఇంగ్లీష్ ఇంకా రాలేదు సార్ అంటారు. నువ్వేం చేసినావని. ఏదైనా నీ మైండ్లో డోంట్ హ్యావ్ టు ఉంది అంటే అది నీది కాదు, నాది. దట్స్ క్రెడిట్ గోస్ టు మీ బికాజ్ నేను అరిచేస్తున్నా కాబట్టి. షుడ్ నాట్ ఏదైనా మీ బ్రెయిన్లో దిగింది సార్ అంటే ఇట్స్ నాట్ క్రెడిట్ గోస్ టు యూ, దట్ క్రెడిట్ గోస్ టు ద టీచర్. మీరేం చేయాలమ్మా అంటే మీ సైడ్ నుంచి నేను చేసింది చెప్తున్నా. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఫ్రమ్ ఎనీ బుక్స్ రైట్, ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఐ హ్యావ్ డన్ యాక్చువల్లీ. నేను షుడ్ నాట్తో కలపడింది, ఐ షుడ్ నాట్, అది నేను ఇప్పటికీ అనుకుంటాను. రేపు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఐ థింక్ అబౌట్ ఐ ట్యూన్ మై మైండ్ సెట్ that I should not think in Telugu, I should think in the language of English, so that my language appears very naturally, practically to my students. అని నేను రోజు అరుచుకొని వస్తుంటా. అంటే ఇప్పుడు నేనే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బీయింగ్ ఎ టీచర్, ఇఫ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్, బీయింగ్ ఎన్ ఆస్పిరెంట్, యూ షుడ్ డూ మోర్ యాక్చువల్లీ దాన్ మీ. ఆ ఎఫర్ట్ పెట్టండి అంటున్నాను.